ఇక్కడ 2 ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. మొన్న జరిగిన వియత్నాం బోట్ ఇన్సిడెంట్ ఒకటి. నిన్న మిడ్‌నైట్ జరిగిన బ్యాంకాక్ పబ్ ఇన్సిడెంట్ ఒకటి. ఇలాంటి ప్యాకేజెస్ తీసుకున్నప్పుడు ఇలాంటి తక్కువకొచ్చేస్తుంది కదా అని చెప్పి మనకేమవుతదంటే, ఏదో సరదాగా ఫ్రెండ్స్‌ని తీసుకునో, లేతే ఫ్యామిలీస్‌ని తీసుకునో ఫారెన్ ట్రిప్స్ చూద్దాము. వాళ్ళకి కూడా ఫారెన్ చూపించినట్టుంటది. మనకు కూడా ఫారెన్ చూసినట్టుంటది కదా అని చెప్పి ఒక ఎక్సైట్‌మెంట్‌తో ఉంటాం మనం. ఇక్కడ వీళ్ళేం చేస్తారంటే మనకి తక్కువ రేట్‌కే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాం. అంటే ఈడేం చేస్తాడంటే మీకు ఇన్సూరెన్స్ స్కిప్ కొట్టేస్తాడు. బ్రేక్ జర్నీస్ పెడతాడు. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాడు వాడు ఇన్సూరెన్స్ తీసేస్తాడు. ఇన్సూరెన్స్ తీసేయడం వల్ల ఒక 4000, 5000 ఇంకొంచెం తగ్గిద్ది. లగేజ్ తగ్గించేస్తాడు మీకు. ఎక్కువ లగేజ్ తీసుకుంటేనేమో ఒక ఫెయిర్ ఉంటది. ఓన్లీ క్యాబిన్ లగేజ్‌తో వెళ్తే ఇంకో రకమైన ఫెయిర్ ఉంటది. ఓకే. ఇన్సూరెన్స్ తీసేయడం వల్ల క్యాబిన్ లగేజ్ తగ్గించేయడం వల్ల మనకి 25,000, 30,000 రూపాయలు ఉన్న టికెట్ 15,000కే వస్తుంది. ఈడు సూపర్ అనుకుంటాం మనం. ఇక్కడ ఏమవుతదంటే మనకి వెళ్ళేటప్పుడు బానే ఉంటది. ఓ రూ. 1,00,000, 2,00,000 మనం చూసుకొని, అరేంజ్ చేసుకొని మనం ఫారెన్ ఎళ్ళిపోతాం. అక్కడ మనకి ఇంకా ఏవో పబ్బులకి తిరగాలనిపిస్తది, అక్కడికి తిరగాలనిపిస్తది, ఏవేవో కొనుక్కోవాలనిపిస్తది. మీకు అడిషనల్‌గా ఇంకా 50,000, 60,000 ఖర్చవుతది. అది వేరే విషయం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒకవేళ మన టైం బాగోక, ఎందుకంటే వాన రాకడ, ప్రాణపోకడ మన చేతిలో ఉండదు. మన పుట్టుక, మన చావు ఎప్పుడు మన చేతిలో ఉండదు. ఇక్కడ మీకు ఇన్సూరెన్స్ ఇలాంటివి చిన్నవి తీసేయడం వల్ల ఏమవుతది చెప్పనా? మీకు అక్కడ ఏదైనా ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడు, మనం వేరే దేశంలో చనిపోతే ప్రాసెస్ ఏంటి? మనం వేరే దేశంలో సిక్ అయితే ప్రాసెస్ ఏంటి? ఫ్రెండ్స్ మీకు మెడికల్ ఇండియాలో చీప్. ఏ ఫారిన్ కంట్రీలో కూడా మీకు మెడికల్ ఎమర్జెన్సీస్ చాలా ఎక్స్‌పెన్సివ్‌తో కూడుకున్నవి. టూర్స్ అండ్ ప్యాకేజెస్‌లో మీరు ఫారిన్ కంట్రీస్‌కి విహారయాత్రకు వెళ్తున్నప్పుడు మాత్రం, మీరు వాడే అన్నీ చూసుకుంటాడు కదా! మనకెందుకులే అని ఒక అపోహలో మీరెళ్ళిపోతా ఉంటారు. ఎళ్ళకండి. మీరన్నీ తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలు తెలియకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. మీరు వెళ్ళేటప్పుడు ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం వల్ల, అక్కడ మీకు ప్రతీది కూడా క్యాష్ పే చేయాలి. ఒకవేళ మీరు ఫినాన్షియల్‌గా మిడిల్ క్లాస్ ఆర్ లోయర్ మిడిల్ క్లాస్ అలా అయ్యుండి మీరు వెళ్లారు అంటే మాత్రం, ఇక్కడ ఉన్న వాళ్ళు నరకం చూస్తారు ఇండియాలో ఉన్నోళ్ళు. ఎందుకంటే మీకు అక్కడ కాళ్ళు, చేతులు ఇరిగిపోయి, మీరు వేరే సిక్ అయిపోయి, మీరు అక్కడ కదలలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, మీకు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రూపాయి ఖర్చయ్యేది అక్కడ రూ. 3. మీకు అక్కడ ఏమవుతది? ఇక్కడ 10,00,000 ఖర్చయ్యేది అక్కడ 30,00,000 కట్టాలి మనం. అర్థమవుతుందా? మీరు బాగా ఇనండి. ఇదే ఇన్సిడెంట్‌లో ఒకవేళ చనిపోతే ఫారిన్ కంట్రీస్ నుంచి మనకి ఎయిర్ కార్గోస్‌లో మన బాడీని వాళ్ళక్కడ పోస్ట్‌మార్టం చేసో, లేదంటే చేయకుండానో వాటెవర్ ద సిట్యుయేషన్. అది డిపెండ్స్ ఆన్ డెత్‌ని బట్టి ఉంటది. అక్కడ మనం గనక వేరే ఏ దేశంలో అయినా సరే మనం ప్రాణం పోగొట్టుకుంటే, ఆ దేశం కరెన్సీని బట్టి, అక్కడున్న అవైలబిలిటీని బట్టి, అంటే ఎయిర్ కార్గో అవైలబిలిటీని బట్టి, మన ఇండియాకి, మన ఇంటికి మన బాడీ రావడానికి 5,00,000 నుంచి 25,00,000 రూపాయలు ఖర్చవుతది. ఇది కావాలంటే మీరు చెక్ చేసుకోండి. మీకు ఇవన్నీ గూడా ఎక్కడ చెప్పరు. ఇవన్నీ గూడా ఎవడు చెప్పడు. ఎవడు డిస్కస్ చేయడు అసలు ఇవన్నీ. ఇష్టపడరు గూడా.